హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ పీస్ లేదా లైనింగ్ పీస్ ఎలా కట్ చేయాలి అనేసి చార్ట్ పేపర్ పైన మార్కింగ్ వేసి నేను కటింగ్ చేసి చూపించబోతున్నాను. బిగినర్స్కి అయితేనండి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మెజర్మెంట్స్ చూసేస్తే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్, షోల్డర్ 15 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్, అప్పర్ చెస్ట్ 36 ఇంచెస్, మిడిల్ చెస్ట్ 38 ఇంచెస్, వేస్ట్ రౌండ్ అంటే నడుము చుట్టుకొలత వచ్చేసి 32 ఇంచెస్, స్లీవ్ లెంత్ రౌండ్ చూస్తే 6 ఇంచులు చేతుల పొడవు, 13 ఇంచులు చేతులు చుట్టుకొలత అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్. ఇది వచ్చేసి అపెక్స్ పాయింట్ అంటారు, అంటే షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు తీసుకునే మెజర్మెంట్ అనమాట. ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని నేను ఇప్పుడు పేపర్ కటింగ్ చేయబోతున్నాను. ఇందులో వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్తో పని ఉండదండి. షోల్డర్ మెజర్మెంట్తో మనకి పని ఉండదు. ఓన్లీ అప్పర్ చెస్ట్ బేస్ చేసుకొని, ఆర్మ్ హోల్ రౌండ్ బేస్ చేసుకొని నేను ఇప్పుడు కటింగ్ చేయబోతున్నాను అనమాట. చూడండి, ఎప్పుడు కూడా నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కోసం నేను కట్ చేస్తున్నాను. ఒకవేళ బ్యాక్ ఓపెన్ మీరు పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి, అంటే చార్ట్ పేపర్ అని ఇలా చూపిస్తున్నాను. లేదు అంటే కనుక ఫోల్డింగ్ సైడ్ అంటే ఎలాగంటే, ఇప్పుడు ఇది క్లాత్ అనుకోండి, ఇలా మడిస్తే ఇటువైపు ఫోల్డింగ్ సైడ్ అంటారు. ఇటు ఓపెన్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి ఓపెన్ సైడ్ రా ఎడ్జెస్ అనమాట. ఇప్పుడు నేను పేపర్ చార్ట్ పెట్టాను కాబట్టి ఇదే నేను ఫోల్డింగ్ సైడ్ అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు లైనింగ్ పీస్ లేకపోతే బ్లౌజ్ పీస్ కట్ చేయాలంటే ఫోల్డింగ్ మీ వైపు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అదే ఫ్రంట్ ఓపెన్ అయితే రా ఎడ్జెస్ అంటే ఓపెన్ సైడ్ పెట్టుకొని, ఇలా ఓపెన్ సైడ్ పెట్టుకొని 1/2 ఇంచ్ మార్జిన్ హుక్ కాజా పట్టీలు కుట్టడం కోసం కావాలి కాబట్టి అది వదిలేసి 1/2 ఇంచ్కి అక్కడి నుంచి మార్క్ వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇలా ఫోల్డింగ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. పైపింగ్ లేదా బోర్డర్ ఉన్న బ్లౌజ్ పీసెస్కి అయితే 1/2 ఇంచ్ మార్జిన్ కోసం విడిచిపెడితే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ వేసేసాను. ఇప్పుడు బ్లౌజ్ ఫుల్ లెంత్ చూస్తే 14.5 ఇంచులు ఉంది. 14.5కి ఒక 1/2 ఇంచ్ కలపాలి. ఎందుకు? ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ కోసం 1/2 ఇంచ్ కావాలి కాబట్టి 14.5కి 1/2 ఇంచ్ కలిపితే 15 ఇంచులు. 15 ఇంచులకి ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ల కలుపుతూ నేను లైన్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు నడుము చుట్టుకొలత ఎంత ఉంది? 32 ఇంచులు ఉంది. 32 4తో డివైడ్ చేస్తే 32 డివైడెడ్ బై 4 ఎంత వస్తుందండి? 8 ఇంచెస్ వస్తుంది. ఆ 8 ఇంచెస్ ఇక్కడ వేసి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇది ఎందుకు? బ్లౌజ్లో బ్యాక్ డాట్స్ పడతాం కదా మనం, ఆ డాట్స్ కోసం ఈ 1 ఇంచ్ కావాలన్నమాట. ఇంకపోతే ఎక్స్ట్రా 2 ఇంచులు వచ్చేసి ఖర్చుల కోసం, ఎక్స్ట్రా మార్జిన్ కోసం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇందులో బ్యాక్ లెంత్ ఎంత ఉంది? నెక్ డీప్ ఎంత ఉంది? 9 ఇంచెస్ ఉంది. ఆ 9 ఇంచెస్ని నేను ఇక్కడ మార్జిన్ వదిలేసి 9 ఇంచెస్కి మార్క్ వేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ ఎంత తీసుకోవాలని చాలామందికి కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా. ఇక్కడ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసి పెట్టాను. అప్పర్ చెస్ట్ ఎంత ఉందండి? ఇక్కడ 36 ఉంది. ఓకేనా? 36 డివైడెడ్ బై 6తో క్యాలిక్యులేట్ చేస్తే ఆర్మ్ హోల్ లెంత్ వస్తుందన్నమాట. 36ని 6తో భాగిస్తే ఎంత వస్తుందండి? 6 ఇంచులు వస్తుంది. ఓకేనా? ఇది ఆర్మ్ హోల్ లెంత్, అంటే చంక డౌన్ కోసం వేసే మార్కింగ్. అదే 6 ఇంచుల్ని ఇక్కడ మార్క్ వేయాలి. ఎందుకు? షోల్డర్ కోసం ఇంకా నెక్ విడుతు కోసం అనమాట. ఈ 6లో వచ్చే సగాన్ని నెక్ విడుతు కోసం తీసుకోవాలి, 3 ఇంచులు. ఇలా 3 ఇంచులు పెట్టేస్తే నెక్కలు జారుతాయి ఏమో డౌట్ ఉంటుందండి. అస్సలు జారదు. డౌట్ లేకుండా ఇక్కడ ఎంతైతే తీసుకున్నారో
ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్, అదే 6 ఇంచెస్ని ఇక్కడ పెడుతున్నాను. దానిలో నుంచి సగం నెక్ విడ్త్ కోసం తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నెక్ కోసం వేసిన మార్కింగ్, ఆర్మ్ హోల్ లెంత్ కోసం వేసిన మార్కింగ్ నేను లైన్స్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెక్ కోసం ఇంకా షోల్డర్ కోసం 6 ఇంచులు పెట్టాం కదా, ఆ 6 ఇంచులకి ఇంకొక 6 ఇంచు కలిపి 6.5 ఇంచులకి ఇక్కడ మార్క్ వేయాలి. ఇక్కడ నుంచి 6.5 ఇంచులు. ఓకేనా. ఇప్పుడు ఈ మార్క్ కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇది చంక రౌండ్ కోసం వేసే మార్కింగ్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ నెక్ విడ్త్ చూడండి, ఇక్కడ 3 ఇంచులు పెట్టాం కదా, ఎగ్జాక్ట్గా 3 ఇంచులు ఇక్కడ పెట్టేయచ్చు. లేదు నెక్ ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఒక 1/4 ఇంచు వరకు ఎక్స్ట్రా చేసి పెట్టచ్చు. 3.5 ఇంచులకి ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి రౌండ్ నెక్ కోసం వేసే మార్కింగ్. ఇప్పుడు ఇందులోనే కొంతమంది స్క్వేర్ నెక్ కూడా అడుగుతూ ఉంటారు కదా. స్క్వేర్ నెక్ కోసం అయితే ఇక్కడ ఎంత అయితే పెట్టామో ఎగ్జాక్ట్గా ఇక్కడ అంత పెట్టకూడదు, లేదంటే అంతకంటే ఎక్కువ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే రౌండ్ నెక్లో వచ్చేసి గ్రిప్ ఉంటుందండి. రౌండ్ షేప్ ఎప్పుడైతే కట్ చేస్తామో పట్టుకొని ఉంటుంది. ఇలా స్క్వేర్ నెక్స్ అనుకోండి, కార్నర్స్ కట్ అయిపోతాయి కాబట్టి నెక్ బ్రాడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నెక్ స్క్వేర్ నెక్ పెట్టాలి అనుకోండి, ఇక్కడ 3 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ పావు తక్కువ ఒక 1/2 ఇంచు తగ్గించి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ వేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్ డ్రా చేస్తున్నా. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ మార్కింగ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను స్క్వేర్ నెక్కి అయితే నేను కటింగ్ చేయను, రౌండ్ నెక్కే నేను మార్కింగ్ వేసేస్తాను. ఓకేనా. ఇప్పుడు రౌండ్ నెక్ కోసం ఏదైతే మనం ఈ మార్క్ వేసామో ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ తీసుకోవాలి కదా, బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఎప్పుడు కూడా అప్పర్ చెస్ట్ బేస్ చేసుకునే లూజ్ తీసుకోవాలన్నమాట. అది ఎంత వచ్చింది, 36 ఇంచెస్ ఉంది కాబట్టి 36ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి, 9 ఇంచులు వస్తుంది. చూడండి, ఇక్కడ 36 డివైడెడ్ బై 4 9 వస్తుంది అనమాట. 9 ఇంచులకి ఒక 1/2 ఇంచు లూజ్ కోసం కలిపి 9.5 ఇంచులకి ఇక్కడ మార్క్ వేయాలి. ఓకేనా. ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం, మార్జిన్ కోసం విడిచిపెడుతున్నాను. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఖర్చుల కోసం 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ మార్క్ వేసాం కదా 2 ఇంచెస్ ఖర్చుల కోసం అని, ఆ ఖర్చుల కోసం విడిచిపెట్టిన మార్కింగ్లు మాత్రమే కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, మీరు పొరపాటుగా కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్స్ట్రా 1 ఇంచ్ కోసం విడిచిపెట్టిన మార్కింగ్తో కలిపి ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతారేమో, అప్పుడు తేడా వచ్చేస్తుంది నడుము చుట్టుకొలత డాట్స్ పట్టిన తర్వాత. అలా వేయద్దు. ఓకేనా. ఇప్పుడు ఈ చంక రౌండ్ కోసం ఈ కార్నర్లో ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కార్నర్కి 1 ఇంచ్కి మార్క్ పెడుతున్నా. ఇప్పుడు ఈ మార్క్ టచ్ అయ్యేలాగా ఈ లైన్ కలుపుకుంటూ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ అనమాట, చంక చుట్టుకొలత. ఓకేనా. ఇప్పుడు ఈ చుట్టుకొలత ఇందులో ఎంత ఉందంటే బాడీ మెజర్మెంట్స్లో వచ్చేసి చూడండి, ఆర్మ్ హోల్ రౌండ్ 17 ఇంచులు ఉంది. 17 ఇంచులు అంటే రౌండ్ చంక చుట్టుకొలత కలిపి 17 ఇంచులు. ఇప్పుడు ఒకవైపే ఉంది కాబట్టి ఇందులో సగం ఇక్కడ వచ్చిందా లేదా చెక్ చేయాలి. ఓకేనా. 17లో సగం ఎంత వస్తుంది, 8.5 వస్తుంది అన్నమాట. ఓకేనా. ఆ 8.5 ఇక్కడి నుంచి ఈ షోల్డర్ మార్జిన్తో కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి 8.5 వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయాలి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇప్పుడే సరి చేయొచ్చు. చూడండి, ఈ మార్జిన్ లైన్తో కలిపి నేను ఈ లైన్ మీద మార్కింగ్ మీద టేప్ ఇలా తీసుకొస్తున్నాను. చూడండి, కరెక్ట్గా 8 ఇంచులు సరిపోయింది. చూడండి, కరెక్ట్గా 8 ఇంచులకి సరిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో ఎలాంటి మార్పులు చేయక్కర్లేదు, యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేయటమే.
ఇప్పుడు బ్యాక్ డాట్స్ వచ్చేసి ఎంత కట్ చేయాలి, ఎంత గ్యాప్లు ఇది మధ్యలో పెట్టాలా, ఇటు వస్తుందా బిగినర్స్కి అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజింగ్ ఉంటుందండి. ఆ కన్ఫ్యూజింగ్ లేకోకుండా ఇప్పుడు చూడండి, ఇక్కడ నడుము చుట్టుకొలతలో ఒక 4వ భాగం తీసుకున్నాం కదా, దీనికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాము. ఇప్పుడు ఈ మార్జిన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వస్తుందో కొలిస్తే 9 ఇంచులు వస్తుంది. ఓకేనా, 9లో ఎగ్జాక్ట్గా టేప్ ఇలా మడిస్తే సగానికి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ పెడుతున్నాను. 6 ఇంచ్ అటువైపు, 1 ఇంచ్ ఇక్కడ విడిచిపెట్టాం కదా, అందుకోసం దాన్ని సగం సగం చేసి 6 ఇంచ్ ఇటువైపు, 6 ఇంచ్ ఇటువైపు మార్క్ వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు 4.5 ఇంచులకి నేను లేదా ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి 4 ఇంచులకి మార్క్ వేస్తున్నాను. ఒక్కొక్కరు 4 పెడతారు, 4.5 పెడతారు, ఒక్కొక్కరు 5 ఇంచులు కూడా పెడతారండి. అట్లా ఎలా చూసుకోవాలని కరెక్ట్గా మనకు తెలియాలంటే ఇందులో చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఎఫెక్స్ పాయింట్ అంటారనమాట. చెస్ట్ మిడిల్ పాయింట్ లెంత్ మెజర్ చేస్తాం కదా, షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు తీసుకుని మెజర్మెంట్ అనమాట ఇది. ఇందులో ఎంత ఉందండి, 10 ఇంచులు ఉంది షోల్డర్ కాకోకుండా. చూసారా, ఇక్కడికి నేను వేసిన మార్కింగ్ దగ్గరకు అయితే 10.5 ఇంచులు వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 4.5 ఇంచులకి ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది. మీరు ఇట్లా ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక కరెక్ట్గా ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు చూడండి 10 ఇంచులు సరిపోయిందా. ఇప్పుడు 10 ఇంచులు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇది బ్యాక్ డాట్ కోసం వేసిన మార్కింగ్ అనమాట. స్క్వేర్ నెక్ కావాలంటే ఇలా కట్ చేయాలి, ఇలా మార్కింగ్ వేయాలి. రౌండ్ నెక్ కోసం అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంత తీసుకున్నాం ఇక్కడ అంత పెట్టచ్చు, లేదా కొంచెం ఇక్కడ బ్రాడ్ కావాలంటే ఇక్కడ మాత్రమే పెంచాలండి. ఇక్కడ పెంచితే మాత్రం భుజాలు జారిపోతాయి, ఇక్కడ పెంచకూడదు. ఇక్కడ మాత్రం ఒక 1/4 ఇంచు నుంచి ఒక 1/4 ఇంచు కంటే ఒక లైన్ ఎక్స్ట్రా అట్లా ఎక్స్టెండ్ చేసుకొని అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. ఓకేనా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను ఏదైతే మార్జిన్తో విడిచిపెట్టానో మార్క్ వేసానో అదే మార్క్ మీద కట్ చేసేయటమే. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మళ్ళీ మెజర్మెంట్స్ ఒకసారి చూసేద్దాము. ఇది ఎఫెక్స్ పాయింట్ ఎంత వచ్చిందండి, 10.5 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు ఉంది బాడీ మెజర్మెంట్లో. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ ఇది తీసుకోలేదు అనుకోండి, బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇది తీసుకోలేదు అనుకోండి, ఓన్లీ మీకు మీ దగ్గర ఇది తప్ప మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఇది ఉంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా షోల్డర్ దగ్గర నుంచి ఒక 6 ఇంచు మార్జిన్ కలిపి 10.5 ఇంచులకి మార్క్ వేసేయచ్చు. ఇది లేదు, తీసుకోవడం మర్చిపోతే కనుక అప్పర్ చెస్ట్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అప్పర్ చెస్ట్ ఎంత ఉందండి, 36 ఉంది కదా, 36 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది, 9 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, 9 ఇంచెస్కి 1.5 ఇంచ్ యాడ్ చేయాలి. ఈ మిడిల్ పాయింట్ బ్రెస్ట్ వరకు, షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు 1/4 చెస్ట్ తీసుకొని దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 10.5 ఇంచులు వస్తుంది. మీకు సరిపోయిందా లెక్క? ఇందులో ఎంత ఉంది, 10 ఇంచులు మార్జిన్తో కలిపి 10.5 ఇంచులకి మనం మార్క్ వేయాలి. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ బేస్ తీసుకుని చేయాలి, మార్క్ వేయాలి అంటే కనుక అప్పర్ చెస్ట్లో 4వ భాగాన్ని తీసుకొని దానికి 1.5 ఇంచు కలిపితే 10.5 వచ్చేస్తుంది. దానికి ఇంకా ఎక్స్ట్రా 3 ఇంచుల కింద కప్పు షేప్ కోసం మనం మార్క్ వేయాలన్నమాట. మొత్తం ఎంత వస్తుందండి, 10.5 + 3 13.5కి మనం ఇప్పుడు మార్క్ వేయాలి. ఓకేనా, ఇది ఫ్రంట్ లెంత్ అన్నమాట. చూడండి 13.5. ఇది షోల్డర్, 10.5 వచ్చేసి చెస్ట్ బ్రెస్ట్ మిడిల్ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్లకి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ ఓపెన్ అనుకున్నాం కదండి. ఫ్రంట్ ఓపెన్ అయితే హుక్ కాజా పట్టి
కుట్టడం కోసం మనకి మార్జిన్ కావాలి కదా ఫ్రంట్, దానికోసం ఒక 6 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం. ఇప్పుడు 1/2 ఇంచ్ ఇలా మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆర్మ్ హోల్ బ్యాక్లో ఎంత ఉందో ఫ్రంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా అంతే మార్క్ వేయాలి. ఈ మార్జిన్తో కలిపి 6 ఇంచులు అనమాట. 36 డివైడెడ్ బై 6 ఎంత వస్తుంది? 6 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, అదే 6 ఇంచెస్ని ఇక్కడ మార్జిన్ వదిలేసి ఇక్కడి నుంచి వేయాలన్నమాట. 6 ఇంచులకి మార్క్ వేస్తున్నాను. అదే సేమ్ మిడిల్ పాయింట్ 3 ఇంచెస్ నెక్ విడ్త్ కోసం తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ మార్క్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందండి? బాడీ మెజర్మెంట్లో 6 ఇంచెస్ ఉందన్నమాట. ఈ షోల్డర్ కోసం మార్జిన్ ఏదైతే విడిచిపెట్టామో అది వదిలేసి నేను 6 ఇంచులకి మార్క్ వేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ కూడా 3.25 ఇంచులకి నేను మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ నెక్ లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 ఇంచులు పెట్టాం కదా, బ్యాక్లో ఎలా మనం మార్క్ వేసాము? షోల్డరు నెక్ విడత కోసం ఎంతైతే పెట్టామో దానికి 6 ఇంచు కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ వేయాలని 6.5 ఇంచులకి మార్కులు వేసాను కదా. ఫ్రంట్లో అలా పెట్టకూడదు. ఇక్కడ ఎంత పెట్టాము? 6 ఇంచులు పెట్టాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ మార్జిన్ వదిలేసి ఎగ్జాక్ట్గా 6 ఇంచులకి నేను మార్క్ వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ మార్క్ కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్లో చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి అప్పర్ చెస్ట్ తీసుకోకూడదు మెజర్మెంట్కి, మిడిల్ చెస్ట్ తీసుకోవాలి. మిడిల్ చెస్ట్ ఎంత వచ్చిందండి? 38 ఇంచెస్ వచ్చింది. 38ని 4తో డివైడ్ చేస్తే 9.5 వస్తుంది. ఓకేనా, 9.5కి 30 ఇంచు కలుపుతున్నాను నేను. ఎందుకు? ఇక్కడ డాట్ పట్టాలి కదా, లూజ్ కోసం ఒక 6 ఇంచుకి తక్కువ, ఇంకా ఇక్కడ డాట్ పట్టడం కోసం ఒక 1/4 ఇంచు వరకు వెళ్తుంది అనమాట. దానికోసం నేను 9.5కి 38 అంటే మిడిల్ చెస్ట్, అప్పర్ చెస్ట్ కాకుండా మిడిల్ చెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని 4తో డివైడ్ చేస్తే 9.5 ఇంచులు వస్తుంది. 9.5కి 30 ఇంచు కలుపుతున్నాను. అప్పుడు ఎంత వస్తుంది? 10.5 వస్తుంది. ఓకేనా, 10.5కి ఎగ్జాక్ట్గా మార్క్ వేసేస్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ ఖర్చుల కోసం విడిచిపెడుతున్నాను. కింద కూడా ఇక్కడ ఎంత పెట్టామో అదే 10.5 ఇంచులు ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం. ఇప్పుడు ఈ మార్కుల్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తూ నేను లైన్ డ్రా చేస్తున్నా. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి స్కేల్. ఓకేనా, ఇప్పుడు ఈ నెక్ ఇంకా చంక రౌండ్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ షేప్ ఏదైతే ఉంటుందో డాట్స్ పట్టాలి కదా ఫ్రంట్, ఆ మార్క్ వేద్దాము. ఇప్పుడు చూసారా, ఇక్కడి నుంచి మెజర్మెంట్లో బాడీ మెజర్మెంట్లో వచ్చేసి 10 ఇంచులు ఉంది కదా, 10 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. చూసారా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విడత ఎంత పెట్టాలి ఈ కప్పు షేప్ కోసం అని బిగినర్స్కి అయితే ఖచ్చితంగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అలా లేకుండా ఇది కూడా క్యాలిక్యులేషన్తోనే వెళ్ళచ్చు. ఇప్పుడు చూడండి, ఇది అప్పర్ చెస్ట్ బేస్ మీద తీసుకోవాలి. 36 డివైడెడ్ బై 10 తీసుకోవాలన్నమాట. అప్పర్ చెస్ట్ 36 కదా, 36 డివైడెడ్ బై 10 ఎంత వస్తుంది? 3.6 వస్తుంది.
3.6 అంటే 3.5 ఇంచులకి 1 పాయింట్ ఎక్కువ. ఓకేనా, అది కూడా ఇక్కడ హుక్ కాజా పట్టీ కోసం ఏదైతే మనం మార్క్ వేసామో అది విడిచిపెట్టి నేను మార్క్ వేస్తున్నాను. అది కాకుండా 6 ఇంచు కాకుండా 3.6 ఇంచెస్. ఓకేనా, అదే 3.6 ఇంచెస్ని ఇక్కడ కూడా మార్క్ వేస్తున్నాను డౌన్లో. ఇప్పుడు 1.25 ఇంచ్ ఇటువైపు, 1.25 ఇంచ్ ఇటువైపు మార్క్ వేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ డాట్ పడతాం కదా, ఆ డాట్ కోసం వేసిన మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే ఉందో, ఇది సైడ్ ఉందో చూసారా, ఇటువైపు మార్జిన్ వైపు వచ్చేసి 1 ఇంచుకి మార్క్ వేస్తున్నాను. ఈ ఫ్రంట్ హుక్ కాజా పట్టి వైపు వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ వేస్తున్నాను. ఫ్రంట్ షేప్ వస్తుంది కదండి బ్లౌజ్, ఆ షేప్ కోసం అనమాట. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఫ్రంట్ షేప్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఈ సెంటర్లో ఎక్కడ డాట్ పట్టాలి అని బిగినర్స్ ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. ఏమీ లేదండి, ఈ ఫ్రంట్ నెక్ ఏదైతే లైన్ ఉందో, ఈ లైన్ ఏది ఉందో ఈ రెండింటికి మధ్యలో తీసుకోవాలన్నమాట. ఈ రెండింటికి కరెక్ట్గా మధ్యలో తీసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఈ డాట్కి ఈ డాట్స్కి మధ్యలో 1.5 నుంచి 2 ఇంచుల గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ చంకలో డాట్ పెడతాం కదా, ఆ డాట్ కోసం ఇది ఏదైతే కార్నర్ ఉందో ఆ కార్నర్ దగ్గర నుంచి ఇలా స్కేల్ స్ట్రైట్గా పెడితే ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 to 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు సైడ్ మార్జిన్ కోసం కూడా ఒక లైన్ డ్రా మార్జిన్ కాదు సారీ డాట్ కోసం 4 డాట్స్ బ్లౌజ్ అనమాట ఇది. ఒకవేళ ఈ డాట్ పట్టనక్కర్లేదు మాకు వద్దు అంటే కనుక ఇక్కడ ఇంకొక 6 ఇంచు తగ్గించుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి మార్కింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను ఏదైతే మార్కింగ్ వేసానో అది యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేయటమే. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది చూడండి, థ్రెడ్ పైపింగ్ వేయాలంటే కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్ తీసుకోవాలా, ఇదే మార్కింగ్ వేయాలా, లేదు నెక్ కోసం క్రాస్ పీస్ తీసుకొని కుట్టేసి మడిచి హెమ్మింగ్ చేస్తాం కదండి, అట్లా తీసుకున్నప్పుడు కూడా సేమ్ మార్కింగ్ వేయాలని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను వేసిన మార్కింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ కోసం ఇక్కడ ఎంతైతే పెడతామో ఎగ్జాక్ట్గా అందులో హాఫ్ తీసుకోవాలి. లేదు మీరు నెక్ క్రాస్ పీస్ తీసుకొని అది నెక్కి మొత్తం స్టిచ్ చేసి మడిచి హెమ్మింగ్ చేయాలి అనుకుంటే గనక ఇందులో నుంచి ఒక 1/4 ఇంచు తక్కువ చేయాలి. ఓకేనా, ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచు తక్కువ చేసుకొని సేమ్ చూడండి నేను ఏదైతే లైన్ వేసానో మార్కింగ్ వేసానో ఆ మార్కింగ్ ఎగ్జాక్ట్గా 1/4 ఇంచుకి తగ్గించేసి ఇట్లా ఇక్కడ ఈ లైన్ కట్ చేయాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనం మడిచి లోపలికి హెమ్మింగ్ చేస్తామో కరెక్ట్గా ఈ లైన్ వరకు వచ్చేసి సరిపోతుంది. లేదు మీరు థ్రెడ్ పైపింగ్ కోసం వేసిన మార్కింగ్ హెమ్మింగ్ కోసం కట్ చేశారనుకోండి నెక్ బ్రాడ్ అయిపోతుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది, కట్ చేసేస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈజీగానే ఉంటుంది కటింగ్. ఫ్రంట్ షేప్స్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను పైపింగ్ కోసం మార్కింగ్ వేసాను కాబట్టి అదే మార్కింగ్ మీద నేను కట్ చేసేస్తున్నాను. మీరు హెమ్మింగ్ చేయాలి నెక్ కనుక్కుంటే కనుక 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ మీద కట్ చేస్తే మడిచి కుట్టిన తర్వాత ఈ మెజర్మెంట్కి వచ్చేస్తుంది. ఓకేనా, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎనీ బాడీ మెజర్మెంట్ అండి, ఇదే ఫార్ములా. ఓకేనా, మీరు ఈజీగా కట్ చేయొచ్చు.
ఇది కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, కట్ చేసేసాను, ఫ్రంట్ పీస్ కట్ చేసేసాను. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ డౌన్లో ఏదైతే షేప్ తీసామో నడుము చుట్టుకొలతో ఫ్రంట్లో సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం నడుము చుట్టుకొలత ఎంత వచ్చిందండి, 32 ఇంచులు వచ్చింది. 32 4తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చిందనమాట. ఓకేనా. ఆ 8 ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి సరిపోయిందా లేదా మెజర్ చేయాలి. ఈ డాట్స్ మైనస్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఈ మార్జిన్ వదిలేసి ఇక్కడ వరకే ఎంత వచ్చిందో మెజర్ చేసి చూస్తే తెలిసిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ మార్జిన్ కోసం వేసిన లైన్ దగ్గర పెడుతున్నాను టేపు. ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా 5.25 ఇంచులు వచ్చింది. 5.25 ఇంచులు వచ్చింది. అదే 5.25 ఇంచులని ఇక్కడ పెడుతున్నాను. ఏదైతే మనం ఖర్చుల కోసం హుక్కు కాజా పట్టీ కోసం విడిచిపెట్టామో ఆ మార్జిన్ వరకే వెయ్యాలి. ఇంకా యూతులకి 6 ఇంచు కలపకూడదు. చూసారా, 8 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. 8 ఇంచులు నడుము చుట్టుకొలత ఈ ఒకవైపు ఫ్రంట్ ఒకవైపు వచ్చేసి 8 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఈ డాట్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ మనం కప్ షేప్ కోసం డాట్ పడతాం కదా, ఆ డాట్ దగ్గర ఉన్న షేప్ అన్నమాట. చూసారా ఎంత నీట్గా కూర్చుందో కప్ షేప్ అనేది. ఇంకా ఈ 3 డాట్స్ పడితే కూడా ఇంకా నీట్గా వస్తుందన్నమాట. ఎలాంటి డౌట్ లేకోకుండా ఈ మెథడ్ ఫాలో అయిపోయి మీరు బాడీ మెజర్మెంట్ తీసుకొని ఫస్ట్ చార్ట్ పేపర్ లేదా న్యూస్ పేపర్ మీద కట్ చేసి చూడండి. ఊరికే బట్టల పైన మార్కింగ్ వేసేసి మీరు పాడు చేయొద్దు బట్టలు. ఓకేనా. ఈ మార్కింగ్ కరెక్ట్గా ఉంది అని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంది అంటే అప్పుడు లైనింగ్ పీస్ పైన లేకపోతే తక్కువ రకమైన బ్లౌజ్ పీస్ తీసుకుని ప్రాక్టీస్ చేసి మీరు ఒకసారి స్టిచ్ చేసి చూడండి. మీ బాడీ మెజర్మెంట్ తీసుకుని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఏదైతే మార్జిన్ కోసం నేను లైన్స్ డ్రా చేశానో అక్కడ ఖర్చులు పెడుతున్నాను. ఇది సైడ్ మార్జిన్ దగ్గర, ఇది వచ్చేసి చంకలో డాట్ పట్టడం కోసం, ఇంకా హుక్కు కాజా పట్టీ వైపు డాట్ దగ్గర. ఇక్కడ చూడండి, మామూలుగా అయితే నేను కట్ చేయకముందు మీకు కట్ చేసి చూపించాల్సింది ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్గా మడిచి, ఓకేనా, మడిచి ఇక్కడి నుంచి ఇక్కడికి 1.25 ఇంచుకి మార్క్ వేస్తే ఇక్కడికి ఒక కట్ పెట్టాలి. ఓకేనా. సెంటర్లో ఒక కట్, ఇక్కడికి ఒక కట్ అన్నమాట. అర్థమైందా. మీరు అది షేప్ చూపించడం కోసం నేను కట్ చేసేసాను కాబట్టి తెలియట్లేదు, ఇట్లా వస్తుంది. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, స్లీవ్స్ కటింగ్ కోసం నేను ఒక స్లీవ్ కట్ చేసి చూపిస్తానండి. మీరు 2 చేతులు 2 స్లీవ్స్ కట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇలా నేను మడిచాను కదా, ఇదే మడతని 4 మడతల పైన వేసుకుని మార్కింగ్ వేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను చార్ట్ పేపర్ పైన చూపిస్తున్నాను కాబట్టి ఒక స్లీవే చూపిస్తున్నాను. ఒక స్లీవ్ కోసం నేను ఇలా మడిచి ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు స్లీవ్స్ డౌన్లో కుట్టడానికి మార్జిన్ కావాలి కదా, చేతులు స్లీవ్ రౌండ్ కుట్టడానికి మార్కింగ్ కావాలి కదా, నేను 1/2 ఇంచుకి మార్క్ వేస్తున్నాను. ఇది కూడా ఎందుకంటే పైపింగ్ పెట్టాలి, బార్డర్ వేయాలనుకుంటే 1/2 ఇంచ్ మార్కింగ్ సరిపోతుంది మార్జిన్. లేదు స్లీవ్స్ లోపలికి మడిచి హెమ్మింగ్ చేయాలి అంటే కనుక ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను చార్ట్ పేపర్ కాబట్టి బోర్డర్ లేదా పైపింగ్ కోసం వేసే మార్కింగే 1/2 ఇంచుకి వేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మెజర్మెంట్స్లో చూడండి, స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, స్లీవ్ రౌండ్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. ఓకేనా. 6 ఇంచెస్ లెంత్కి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఈ మార్జిన్ వదిలి, ఓకేనా, 6.5 ఇంచులకి మార్క్ వేస్తున్నాను. ఇది స్లీవ్ లెంత్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇలా మార్క్ వేసిన తర్వాత
ఇక్కడ అలా షేప్ తీసుకుంటాం కదా, చేతులు షేప్ తీసుకుంటాం కదా ఇలా డౌన్కి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాలి బాడీ మెజర్మెంట్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా చాలామందికి. దాన్ని కూడా అప్పర్ చెస్ట్ బేస్ చేసి ఇక్కడ చూడండి ఫ్రంట్ పీస్లో మనం ఇక్కడ ఎంత పెట్టాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాము, అప్పర్ చెస్ట్ 36 డివైడెడ్ బై 10 తీసుకున్నాం అనమాట. ఇక్కడి నుంచి ఈ మార్జిన్ కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి 36 డివైడెడ్ బై 10 ఎంత వచ్చింది, 3.6 వచ్చింది అనమాట. అంటే 3.5 ఇంచులకి 1 పాయింట్ ఎక్కువ. ఓకేనా, అదే మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవాలి. ఆ 1 పాయింట్ కట్ చేసి నేను 3.5 ఇంచులకి ఇక్కడ నుంచి మార్క్ వేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను మిడిల్లో. ఇప్పుడు చెయ్యి చుట్టుకొలత ఎంత ఉందండి, 13 ఇంచులు ఉంది. ఇందులో బాడీ మెజర్మెంట్లో 6/13 కదా, 13 ఇంచులు అంటే దానిలో సగం 6.5. స్లీవ్ రౌండ్ కోసం ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఒక మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి 8.5 ఇంచులకి మార్క్ వేస్తున్నాను. 8.5 వేస్తున్నాను ఎట్లా చెప్తున్నాను, ఆమ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందండి మనకి, ఇందులో ఆమ్ హోల్ రౌండ్ 17 ఇంచులు వచ్చింది. 17లో సగం ఏదైతే మనం బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ కోసం మార్కింగ్ వేసామో ఈ చుట్టుకొలత మార్జిన్తో కలిపి ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చిందనమాట. అదే ఆమ్ హోల్లో ఫుల్ రౌండ్లో హాఫ్ అనమాట. అదే మెజర్మెంట్ ఇక్కడ కూడా తీసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 8.5 ఇంచులు ఈ లైన్ వరకు, ఈ మార్కింగ్ వరకు. ఓకేనా, 8.5 ఇంచులకి మార్క్ వేయాలి. ఇక్కడ పెట్టాను ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్కి మార్క్ వేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇలా చేసిన తర్వాత చూడండి ఇక్కడి నుంచి ఇలా డౌన్ తీసుకురావాలన్నమాట. ఓకేనా, ఇది స్లీవ్ షేప్ అనమాట. లేదు మీకు ఇలా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే కనుక ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి కూడా లైన్ డ్రా చేయొచ్చు. ఇక్కడ కొంచెం ఇలా షేప్ చేయాలి, అంతేనండి. మార్కింగ్ అయిపోయింది. ఫ్రంట్ షేప్ కోసం చూడండి, ఫ్రంట్ షేప్ ఒక 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు మార్క్ వేయచ్చు. ఓకేనా, ఇలా అన్నమాట. ఇది ఫ్రంట్ షేప్, ఇది చంక ముందు భాగం, ఇది వెనక భాగం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఈ మార్క్ని కట్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ చివరి దగ్గరకు వచ్చేసరికి ఒక 1/4 ఇంచు కిందకి ఇలా కట్ చేయాలి. ఓకేనా, ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఏదైతే మార్జిన్ కోసం మనం మార్క్ వేసామో అక్కడ ఒక కట్ పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు ఈ మార్జిన్ కోసం ఏదైతే మనం మార్క్ వేసామో అక్కడ ఒక కట్ పెట్టాలి. 2 ఇంచెస్కి మార్జిన్ విడిచిపెట్టాం కదా, ఇక్కడ ఒక కట్. అలాగే స్లీవ్ సెంటర్ పాయింట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రంట్ షేప్ తీస్తాను. చూసారా, ఇంత తీయాలన్నమాట. ఇది ఫ్రంట్ పీస్, ఇది ముందు భాగం వైపు అని తెలియడం కోసం ఇక్కడ కూడా ఒక కట్ పెట్టాలి. ఖచ్చితంగా పెట్టాలండి, లేకపోతే బిగినర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏది ఫ్రంట్ అతకాలి ఏది వెనక్కి అతకాలని తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఓకేనా, తెలుస్తుందా మీకు షేపు? ఇట్లా స్లీవ్స్ కట్ చేయాలి. ఇప్పుడు చూడండి లాస్ట్ అండ్ ఫైనల్గా బ్లౌజ్ పీస్లో ఫ్రంట్ భాగంలో కింద పట్టీ వస్తుంది కదా, బెల్ట్ వస్తుంది కదా, అది కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రంట్ బెల్ట్ పీస్ కోసం
ఇది 2 మడతల మీద తీసుకోవాలన్నమాట. మెయిన్ బ్లౌజ్ పీస్ లేదా లైనింగ్ పీస్ కట్ చేసేటప్పుడు. ఇది చార్ట్ పేపర్ కాబట్టి నేను సింగిల్ పేపర్ తీసుకొని మార్క్ వేస్తున్నాను. ఓకేనా. ఈ సైడ్ హుక్ కాజా పట్టే వైపు కుట్టడం కోసం 1/2 ఇంచ్ మార్క్ విడిచిపెట్టాలి. అలాగే డౌన్ మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టాలి. ఓకేనా. ఇలా విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ స్టార్టింగ్లో 3.5 ఇంచులకి మార్క్ వేయాలి. ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ వేయాలి. ఇక్కడ నడుము చుట్టుకొలతలో 4వ భాగం ఎంతండి? 8 ఇంచులు వచ్చింది కదా. ఆ 8 ఇంచుల్ని ఇక్కడ మార్క్ వేస్తున్నాను. అలాగే 2 ఇంచులు ఖర్చుల కోసం విడిచిపెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులకి మార్క్ వేస్తున్నాను. ఇవన్నీ ఖర్చులతో కలిపి అనమాట. ఇక్కడ మాత్రం సపరేట్గా నేను ఖర్చుల కోసం 6 ఇంచు మార్జిన్ విడిచిపెట్టాను. ఇక్కడైతే ఖర్చులు 6 ఇంచు ఖర్చులతో కలిపి నేను మెజర్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ ఎంత మార్క్ వేయాలని కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా సేమ్ కప్పు కోసం, ఫ్రంట్ కప్పు కోసం మనం ఎంత తీసుకున్నాము? అప్పర్ చెస్ట్ 36 డివైడెడ్ బై 10 తీసుకున్నాము కదా. అప్పుడు ఎంత వచ్చిందండి? 3.6 వచ్చింది. ఓకేనా. అదే 3.6 ఇంచెస్కి ఇక్కడ మార్క్ వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి మార్క్ వేయాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను ఈ స్కేల్ యూస్ చేస్తూ నేను లైన్ డ్రా చేసేస్తున్నాను. ఓకేనా. ఇది బెల్ట్ తాలూకా మార్కింగ్ అనమాట. ఇది షార్ప్గా లేకోకుండా ఇక్కడ కొంచెం రౌండ్గా తీసేయటమే. కట్ చేస్తున్నాను చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుందన్నమాట. ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇది హుక్ కాజా పట్టి వైపు అని తెలియడం కోసం కట్స్ పెడుతున్నాను. ఈ కార్నర్ షార్ప్గా లేకుండా ఇక్కడ ఒక కట్, ఈ సెంటర్లో ఒక కట్. ఇది 1/2 ఇంచ్ మార్జిన్ కుట్టు కోసం విడిచిపెట్టాం కదా, అది తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాను అనమాట. ఓకేనా. మీకు అర్థం అయిందా? అర్థం కాకపోతే 1కి 10 సార్లు చూడండి వీడియో, తప్పకుండా అర్థం అవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఓకేనా. ఇది వచ్చేసి స్లీవ్స్, ఇంకా ఇది బెల్ట్ పీస్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు మీ అంతటా మీరే ఓన్గా బాడీ మెజర్మెంట్ తీసుకొని చార్ట్లో కట్ చేసేసి మార్కింగ్ వేసి కట్ చేసేసి స్టిచ్ చేసి చూడండి, వేసుకొని చూడండి. ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వర్క్ వస్తుందండి. ప్రాక్టీస్ చేయకుండా ఏ వర్క్ రాదు. అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. అట్లా ప్రాక్టీస్ చేస్తే రాని పని ఏది ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. మీకు ఈ వీడియో అర్థమైందా నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.